నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాల పుట్టగా మారింది. ఓవైపు అక్రమ డిప్యుటేషన్ల దందా, మరోవైపు సర్వశిక్ష అభియాన్ నిధుల గోల్మాల్ దందాలతో ఆ శాఖ ప్రతిష్ట మంట కలిసిపోయింది. 2 కోట్ల రూపాయలు మరో డమ్మీ అకౌంట్లోకి మళ్లించినా పట్టించుకొని జిల్లా అధికార ఘనం ఉందంటే ఆ నిధుల గోల్మాల వెనక కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంత పెద్ద మొత్తం గోల్మాలైనా ఏమాత్రం ఆందోళన లేకుండా, చర్యలు లేకుండా తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మాటలతో, అమాయకపు చేష్టలతో బుట్టలో వేయగల సమర్థుడి పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా బాస్ భాగ్తఖానీతో చేతులు దులుపుకున్నారా, లేక నిధుల మళ్లింపు అంశం తెలిసినా కప్పదాటుడు వ్యవహారం నడిపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాల్సిన నిధుల వినియోగం పక్కదారి పడితే ఎందుకు పట్టుకోలేకపోయారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిధుల మళ్లింపు దందాలో కొందరు ముఖ్యుల హస్తం ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా విద్యాశాఖ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరు రోజు రోజుకి వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉందంటే, తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తూనే తమకు ఏదైనా ఆదాయ వనరులు సమకూరితే మాత్రం ఆ విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తున్నట్టుగా ఆరోపణలు వస్తాయి. వాస్తవంగా రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతమైన నిధులను సమకూరుస్తాయి. ఆ నిధుల సమకూరిన తర్వాత వాటి వినియోగంలో ఎవరికి వాళ్ళు యమునా తీరు అన్న రీతిలో కొనసాగుతుంది. వాస్తవంగా రాష్ట్రంలో గత దశాబ్దం నుంచి కూడా సర్వశిక్ష అభియాన్ కింద కోట్ల రూపాయల నిధులు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ల కింద మంజూరు చేస్తాయి. కానీ ఆ నిధుల వినియోగంలో మొత్తం డొల్లతనం కనపడుతుంది. ఎందుకంటే టెండర్ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిన తర్వాత సర్వశిక్ష అభియాన్ అనేది విద్యాశాఖ ఆధీనంలో విద్యాశాఖ మానిటరింగ్ తోటి కొనసాగాలి. దాంతోపాటు కొంతమంది సిబ్బందిని సర్వశిక్ష అభియాన్లో నియమించి వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు ఆ నిధుల వినియోగం లేదా పనుల పురోగతి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విద్యాశాఖ మీద ఉంది. కానీ ఖమ్మం జిల్లాలో సుమారు 1,93,00,000 రూపాయలు, 1,96,00,000 కొంతమంది వ్యక్తులు తమ అనధికార ఖాతాలోకి మళ్లించుకున్నారంటే విద్యాశాఖ పనితీరు ఎంత బ్రహ్మాండంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా ఆర్టీ యాక్ట్ కింద జర్నలిస్ట్కి పెట్టిన సర్వశిక్ష అభియాన్లో ఎంతవరకు నిధులు వచ్చాయంటే 2023-24లో 13,93,00,000 అంటే సుమారు 14 కోట్ల రూపాయలు నిధులు మంజూరైతే ఆ అకౌంట్ని పర్యవేక్షించాల్సిన సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వాటిని మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు నిధుల వినియోగం మీద ఒక కన్నేసి ఉంచాల్సిన సంబంధిత డిఓ మాత్రం తనకేమీ పట్టినట్టుగా లేదా పంచుకున్నారా లేకపోతే పట్టించుకోలేదా అనే ఒక అనుమానం మాత్రం వస్తుంది. ఎందుకంటే సుమారు 2,96,00,000 రూపాయలు అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి అకౌంట్ అప్పచెప్పడమే పెద్ద తప్పు. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారుల కన్సర్నలు కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న డిఓ కన్సర్న్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రైవేట్ ఉద్యోగి నిధుల వినియోగంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ నిధులు సక్రమంగా వెళ్తున్నాయా లేదా పక్కదారి పడుతున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ మీద ఉంది. కానీ అవేమీ పట్టలేదా, పట్టించుకోలేదా, లేదా పంచుకోవడంలో లావాదేవీలు అనేది కూడా ఒక అనుమానాలు మాత్రం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ 1,96,00,000 రూపాయలని ఒక ప్రైవేట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రభుత్వ నిధులను ప్రైవేట్ అకౌంట్లో జమ చేసి ప్రైవేట్ అకౌంట్ నుంచి డ్రా చేసుకోవడం అంటే ఎంత పర్యవేక్షణ లోపమో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిధుల వినియోగం అనేది చాలా కీలకం. ప్రతి శాఖలో కూడా ఏ స్థాయిలో కన్నట్టు ఏ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, కలెక్టరేట్ వింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏ వ్యవస్థలో అయినా ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయాలి, దాన్ని మానిటరింగ్ చేయాలి. కానీ ఆ విధంగా ఏమీ లేకుండా అలా గాలికి వదిలేసి సర్వశిక్ష అభియాన్ నిధులు దాంట్లో ఆయన ఆర్టీ యాక్ట్ ఇచ్చిన అంశంలో గల్లంతైన మొత్తం 1,96,00,000 రూపాయలు
ఈ మొత్తాన్ని డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ రామకృష్ణ మరియు కె వెంకటేశ్వర రెడ్డి అకౌంట్స్లోకి నేరుగా వెళ్ళినట్టుగా గుర్తించడం జరిగింది. ఇదే విషయాన్ని కలెక్టర్తో పాటు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ సమగ్ర శిక్ష హైదరాబాద్ వారికి తెలియజేశాం. పై అధికార ఆదేశాల ప్రకారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రికవరీ కొనసాగుతుంది. దీనిలో బుక్కే రామకృష్ణను అధికారులు విధి నుంచి తొలగించారు. అవుట్సోర్సింగ్ ఎంపీ బుక్కే రామకృష్ణ ప్రిన్సిపల్ కారేపల్లి ద్వారా వచ్చిన ఫిర్యాదు 6/7/2024 వచ్చి అంటే జూలై 6వ తారీఖున వచ్చిన లెటర్ ఆధారంగా తమ నిధులు రాలేదు, తమ పనులు చేసిన పాఠశాల అభివృద్ధి పనులు చేసిన మరమ్మతు పనులు చేస్తే తమకు సంబంధించిన నిధులు రాలేదని కారేపల్లి ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయడంతో అసలు నిధులు ఎప్పుడో వచ్చాయి కదా ఎందుకు జమ కాలేదని చెప్పి ఒక్కసారి ఆ తీగలు లాగితే పెద్ద డొంక గదిరి 2 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మిస్యూజ్ చేసి తన ప్రైవేట్ అకౌంట్లోకి వేశారన్నా లేదా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఏదైతే కె వెంకటేశ్వర రెడ్డి అకౌంట్స్లోకి కె వెంకటేశ్వర రెడ్డి కానీ బుక్కే రామకృష్ణ కానీ సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగస్తులైనప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దాంతోపాటు 2 కోట్ల రూపాయలు 5,000 10,000 కాదు 2 కోట్ల రూపాయల నిధులు అంటే ఆషామాషిగా 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు. ఒక 6 నెలలు 3 నెలల నుంచి ప్లాన్ ప్రకారం అప్పుడు 5 లక్షలు అప్పుడు 3 లక్షలు అప్పుడు 10 లక్షలు అలా దారి మళ్లించిన తర్వాత 2 కోట్ల వరకు వచ్చింది. అంటే సంబంధిత డిఈఓ ఏం చేస్తున్నట్లు డిఈఓ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఒకవేళ ఈ 2 కోట్ల రూపాయల లావాదేవీల్లో ఏవైనా భాగాలు ఉన్నాయా లేదా బాధ్యత లేకుండా వ్యవహరించారనేది కూడా రాష్ట్ర స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ అసలు డిఈఓ పనితీరు మీద ఎందుకు పట్టించుకోవటం లేదు, డిఈఓ తన విధులను తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడా లేదా అనేది కూడా మానిటరింగ్ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తాను ఆడిందలాట పాడిందే పాటగా కొనసాగుతుంది. వాస్తవంగా ఈ ఆర్టీ యాక్ట్ కింద ఒక 5 అంశాల మీద దరఖాస్తు చేసి ఇది 2వ అంశం. అంటే దున్నపోతు మీద నీళ్లు పడ్డ లేదే ముళ్ళు కర్రబెట్టి కూర్చుతే తప్ప ఒక 3-4 వరుస కథనాలు ఇవ్వటం వల్ల ఈ ఆర్టీ యాక్ట్ కింద సమాచారం కూడా నాకు వచ్చింది. అదే కనుక చాలా ఆర్టీ యాక్ట్ కింద మొత్తం చరిత్ర మొత్తం తిరిగిస్తే నెలల తరబడి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు సమాచారం ఇవ్వకుండా నొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు జిల్లా అధికారులు విద్యాశాఖ మీద దృష్టి పెట్టారా లేదా కేవలం తూతూ మంత్రంగా ఎప్పుడో ఒకసారి ఇన్స్పెక్షన్ పోయారా మానిటరింగ్ చేసామా పని అయిపోయిందా అనే ఆలోచనలో ఉన్నారా లేదా డిఓ కార్యాలయ పనితీరు కావచ్చు డిఓ పనితీరు కావచ్చు వీటి విషయంలో ఎందుకు మీనమేషాలు ఎక్కిస్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన విద్యాశాఖే గాడి తప్పిపోతే ఇక విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టకుండా ఉంటుందా? ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ రాష్ట్ర అధికారులు కానీ సర్వశిక్ష అభియాన్లో నిధుల గోల్మాల్ విషయంలో దీని వెనుకున్న కర్త కర్మక్రియలందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జల్లిసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలలో విద్యా వ్యవస్థలో మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించే సర్వశిక్ష అభియాన్ నిధులు ఇట్లా పక్కదారి పట్టి ఎవరి ప్రైవేట్ అకౌంట్లలో వాళ్ళు మళ్లించుకుంటే ఇక ప్రభుత్వ నిధులకు ఇక భద్రత ఎలా దొరుకుతుంది? ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు సర్వశిక్ష అభియాన్లో గల్లంతైన 1,96,00,000 రూపాయల కథ వెనక ఉన్న కథానాయకుడు ఎవరనే విషయంలో కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి జలశ్రీ కోరుకుంటుంది.